అనంతపురంలోని బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో బాలికలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ హేమలత, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి పాల్గొన్నారు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించారు. ఈనాడు ఈటీవీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల వారి ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో 800 మంది పైన ఉన్న ఆడపిల్లలందరికీ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇంతమందికి ఒకసారి క్యాంప్ కండక్ట్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నింటినీ ఇక్కడ తెలుసుకుని వాళ్ళకు మందులు ఇచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే వారిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మా తరపున ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మంచి మెడిసిన్స్ ఇస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్ ఏమన్నా ఉంటే కొన్ని ఆర్గనైజేషన్స్ తో కలిపి వాళ్ళకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా మేమందరం రెడీ. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులందరికీ ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆ క్యాంపు కోసం మేమందరము డాక్టర్స్ బృందం జనరల్ హాస్పిటల్ నుంచి 10 మంది డాక్టర్లు వచ్చాము. ఉచితంగా పరీక్షలు చేసి అందరికీ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా వాళ్ళు ఇలాగే చేయాలని మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ క్యాంప్ లో ముఖ్యంగా గైనకాలజిస్టు, చర్మం సంబంధించి డాక్టర్స్, నెక్స్ట్ పీడియాట్రిషియన్స్ కూడా వచ్చున్నారండి. పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళని ఇండివిడువల్ గా స్క్రీన్ చేసేసి తెలియజేసేసి ఇంకా వాళ్ళు క్యూర్ అయ్యేటట్టుగా ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాంటి మంచి ప్రోగ్రాము ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలని ఆశిస్తున్నానండి. ఈ హాస్టల్లో ఇలాంటి జరపడం నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుందండి.